వైసీపీ కంచుకోటలో అసలు ఏం జరుగుతోంది? ఆ జిల్లా వైసీపీలో కొంతమందికి న్యాయం, మరికొంతమందికి అన్యాయం జరుగుతోంది అన్న చర్చ నడుస్తోందా? ఎన్నికలకు ముందు బీసీ నేతని జిల్లా దాటించేస్తే ఎన్నికలయ్యాక మరో ఎమ్మెల్సీకి అన్యాయం జరిగింది అంటూ పార్టీలో కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇదంతా కూడా పార్టీ బలోపేతం కోసమేనని కొందరు వాదిస్తున్నట్టు సమాచారం. అయితే మరి ఆ సామాజిక వర్గ నేతల మాట ఏంటి అనేది కూడా ఇప్పుడు రచ్చరేపుతోంది అంటున్నారు. ఆ వర్గానికో న్యాయం, మిగతా వాళ్లకు మరొక న్యాయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయంటున్నారు. ఇంతకీ ఏదా జిల్లా, ఏంటా రచ్చ? ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోట అని చెప్తారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గతంలో వైసీపీ గెలిచింది. 2024లో సీన్ రివర్స్ అయింది. మొత్తం స్థానాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కడప తర్వాత వైసీపీకి అంతటి పట్టున్న జిల్లాగా పేరున్న నెల్లూరు జిల్లాలో పార్టీని గాడిన పెట్టే పనిలో పడింది వైసీపీ హైకమాండ్. సింహపురి సీమలో పార్టీని మళ్లీ పునాదుల నుంచి బలోపేతం చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది వైసీపీ. అయితే ఇప్పుడు ఇదేం న్యాయం అనే డిస్కషన్ జిల్లా వైసీపీలో రచ్చరేపుతోందని టాక్. పార్టీ బలోపేతం దిశగా దృష్టి సారించిన వైసీపీ అధిష్టానం ఒక్కో నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ వస్తోంది. ముందుగా గూడూరు వైసీపీలో పరిస్థితులను సెట్ చేసే క్రమంలో అక్కడ ఇన్ఛార్జ్ మార్పు చేపట్టింది. నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న మేరిగ మురళిని తప్పించి అతని స్థానంలో గురువయ్యకు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నిర్ణయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళిని తొలగించడాన్ని కొందరు నేతలు సమర్థిస్తే మెజార్టీ వర్గం వ్యతిరేకించింది. ఇదే విషయమై మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం గూడూరు. ఇదే నియోజకవర్గంలోని కోట మండలానికి చెందిన నల్లపురెడ్డి కుటుంబం దశాబ్దాల నుంచి కోవూరులో పోటీ చేస్తూ వస్తోంది. ఇక గూడూరు నియోజకవర్గంపై నల్లపురెడ్డి కుటుంబంతో పాటు నేదురుమల్లి ఫ్యామిలీ ముద్ర కూడా బలంగా ఉందని చెప్తారు. ఇక ప్రసన్న నివాసంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళి, గూడూరుకు చెందిన వైసీపీ సీనియర్ లీడర్లు హాజరయ్యారు. గూడూరు ఇన్ఛార్జ్ మార్పు వ్యవహారంపై చర్చించారు. ఈ పరిణామాల తర్వాత పార్టీలో కొత్త డిస్కషన్ మొదలైందని టాక్. జిల్లాలో కొందరికి న్యాయం, మరికొందరికి అన్యాయం జరుగుతోందనే చర్చకు తెరలేచిందట. గత ఎన్నికలకు ముందు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు జిల్లా నుంచి పల్నాడుకు పంపింది అధిష్టానం. అయితే అక్కడ ఓటమి తర్వాత అనిల్ ను జిల్లాలో ఎంటర్ కానివ్వకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని టాక్. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపడ్డ అనిల్ కు ఎక్కడా అవకాశం లేకపోవడమే దానికి ఉదాహరణ అంటున్నారు వాళ్లు. ఇక గూడూరులో ఇన్ఛార్జిగా పనిచేసిన మురళి ఎస్సీ కావడంతోనే ఆయన్ను పక్కన పెట్టారనే చర్చ జరుగుతోందట. అదే రెడ్డి సామాజిక వర్గ నేతలు ఇన్ఛార్జీలుగా ఉన్న ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదని, అయినా అక్కడ లేని ఇన్ఛార్జీల మార్పు గూడూరులోనే ఎందుకు జరిగిందనే చర్చ పార్టీలో రచ్చరేపుతోందని సమాచారం. ప్రసన్న నివాసంలో పార్టీ నేతల సమావేశం జరిగాక జిల్లాలో ఇదే అంశంపై చర్చ జరుగుతోందంటున్నారు. పార్టీ బలోపేతం అంటే అన్ని నియోజకవర్గాల్లో జరగాలి. అయితే బలహీన వర్గాలకు చెందిన నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.